పండుగలు తండ్రి ఆనందాలతో కొత్త సంవత్సరంలో గడుపు పెడుతుండగా తండ్రి జనం నేను మాత్రం తండ్రి వాక్యం ద్వారా వాక్యం వింటూ తండ్రి కొత్త జీవితంలోకి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా తండ్రి మాకు మంచి పరిపూర్ణ జ్ఞానాన్ని మంచి హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం తండ్రి నిష్ప్రయోజనం కాకుండా తండ్రి మా బ్రతుకు దినాల్లో ఫలితం రాబట్టుకు పావం రాబట్టుకు సహాయం చేయమని వేడుకుంటూ చెప్పబడతా మాకు పరిశుద్ధ ఆత్మ సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన ఇంటికి మరణ వేసినాములు ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రియమైన దేవుని పిల్లల నూతన సంవత్సరం ప్రపంచం అంతా కూడా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. కొత్త సంవత్సరం అనగానే కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ కూడా ఒక కొత్త ఎస్టిమేషన్ వేసుకుంటారు, బడ్జెట్ వేసుకుంటారు. ఈ సంవత్సరం మనం తీయవలసినటువంటి మనం సాధించవలసినటువంటి విజయాల గురించి, మనం సాధించవలసినటువంటి ప్రోడక్ట్ గురించి అనేకమైన ఒక ప్రణాళిక వేసుకుంటుంటారు ఒక కంపెనీస్ ఆలోచిస్తాయి. అదేవిధంగా చాలామంది గత సంవత్సరం అంటే అనేకమైన తప్పులు చేసి పాపాలు చేసి కొత్త సంవత్సరం రాగానే మరలా కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఉదాహరణకి ఒక తాగుబోతు తీసుకుంటాను, కొత్త సంవత్సరం నుంచి నేను తాగకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటాడు. చాలామంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇదిగో నూతన సంవత్సరం నుంచి నేను నూతనంగా బ్రతకాలి, కొత్తగా బ్రతకాల అని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే క్రీస్తు నమ్మిన క్రైస్తవులు కూడా పాత జీవితం గురించి, పాత జీవితంలో, పాత సంవత్సరంలో, గతించిన సంవత్సరంలో నేను ఎంతవరకు నూతనంగా బ్రతికాను, ఎంతవరకు దేవుడి కొరకు ఆలోచించాను అని ఆలోచించుకుంటా కొత్త సంవత్సరంలో దేవుడు నాకు ఏమిస్తాడు, కొత్త సంవత్సరం నుంచి దేవుడు నాకు ఏం వాగ్దానం చేస్తాడు అని చాలామంది క్రైస్తవులు కూడా ఎదురు చూస్తుంటారు. వాళ్ళకంటే ఒక తాగుబోతుడే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే నేను తాగుబోతుడిని, నేను అనేకమైనటువంటి చెడ్డకార్యములు చేశాను పాత సంవత్సరంలో, నాకు అది కరెక్ట్ కాదు, ఇదిగో ఈ కొత్త సంవత్సరం నుంచి నేను తాగుడు మానేస్తాను అని ఒక నిర్ణయం తీసుకుంటాడు. క్రైస్తవులు పాత జీవితం గురించి, గతించిన జీవితం గురించి ఆలోచించకుండా కొత్త జీవితంలో దేవుడు నాకు ఏమిస్తాడని ఆలోచిస్తానంటే మీరు పాత జీవితాన్ని మరిచిపోవట్లేదు, పాత జీవితాన్ని వదులుకోవట్లేదు. పాత జీవితం అంటే పాపపు జీవితం అని, అబద్ధాలని, కోపాలని, ఇవన్నీ కూడా కొత్త సంవత్సరంలో కూడా అదే కంటిన్యూ అవుతుంది. అలాగే సంవత్సరం గడిచిపోతుంది కానీ వయసు పెరుగుతుంది, సంవత్సరాలు పెరుగుతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ కొత్త జీవితం అనేది రాలేదు. మళ్ళీ అదే పాత జీవితం. కానీ కొత్త జీవితం, కొత్త సంవత్సరం మారేసరికి కొత్తగా దేవుడు నాకేమి ఇస్తాడని అడుగుతున్నా, కానీ దేవుడి కొరకు కొత్త జీవితంగా నువ్వు ఏం చేసుకున్నావు, ఏం మారుతున్నావని క్రైస్తవుడు ఆలోచించకపోవటం చాలా బాధాకర విషయం. ప్రేమ దేవుడి పిల్లరా, ఒక నూతన సంవత్సరంలో అని అడుగుతున్నాం, కానీ సంవత్సరం ఏం మారలేదు. సంవత్సరం ఏం లేదు. ఈరోజు సూర్యుడు ఎలాగా ప్రతిరోజులాగానే సూర్యుడు వచ్చాడు, ప్రతిరోజులాగానే చంద్రుడు వచ్చాడు, ప్రతిరోజులాగానే సూర్యుడి చుట్టూ తన భూమి తిరిగింది. మామూలుగానే యథావిధిగానే ప్రతిరోజు వచ్చింది. కానీ మారవలసింది, నూతన జీవితం మారవలసింది సంవత్సరం కాదు. నీ మనసు మార్చుకోవాలా, నీ హృదయం మార్చుకోవాలా, పాత జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు పదే మనకి గుర్తు చేస్తుంటాడు. అది వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తుంటాడు. ప్రేమైన దేవుని పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి 2వ పత్రిక
కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా పరిశీలిస్తే జాగ్రత్తగా ఫుల్ స్టాప్ ఉన్న చోట ఫుల్ స్టాప్ పెట్టండి, కామా ఉన్న చోట కామా పెట్టండి, గ్యాప్ ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా ఆ గ్యాప్ వదలండి, అక్కడ ఆగండి, జాగ్రత్తగా వాటికి చదువుకుంటూ వెళ్దాం. నేను జాగ్రత్తగా చదువుతాను, మీరందరూ కూడా బైబిల్ తీసి జాగ్రత్తగా చూడండి. పేమెంట్ ఏమంటారు కదా. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాను. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవి ఆయను. రెఫరెన్స్ తప్పిదా? 4 నేను 5:15 క్షమించండి, 5:15 క్షమించండి, 5:15 కరెక్టేనా? జీవించు వారికి మీద మళ్ళీ చదువు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన అలాగూ ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకముతో తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కొత్త సృష్టి, పాతవి గతించను, నూతన సృష్టి అని పదం వాడాడు. ఇప్పుడు చెప్పండి, పాత సృష్టి గతించను అంటున్నట్టే మీ పాత జీవితాన్ని వదిలేసుకోమంటున్నాడు. పాత జీవితాన్ని, ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడు కదా, ఒక వ్యవసాయం చేసినప్పుడు ఒక భూమిని సేద్యపరుస్తుంటాడు, ఒక పంట పోసుకుంటాడు. పంట పోసిన తర్వాత మరలా రెండో పంటకి ఏం చేస్తాడు సార్? మళ్ళీ ఏం చేస్తాడంటే దాన్ని నూతన పరుస్తాడు, ఆ భూమిని నూతన పరుస్తాడు, మరలా దున్నుతాడు, ఆ దుక్కి దున్నుతాడు, మళ్ళీ సారవంతంగా మెత్తటి నేలగా చేస్తాడు. మళ్ళీ మెత్తగా నేల చేసి ఏం చేస్తాడు? ఎరువు వేస్తాడు, ఏమండి అనేటువంటి వాటి నీళ్లు పెడతాడు, దుక్కి దున్నుతాడు, దుమ్ము ట్రాక్టర్ పెట్టి దుక్కు మెత్తగా చేస్తాడు. చేయటం వల్ల ఏమవుతుంది? అది మళ్ళా నూతన భూమిగా తయారవుతుంది, కొత్తగా బలంగా తయారవుతుంది. ఆ తయారైన మొత్తం నూతన భూమిలో మరలా నాట్లు వేస్తాడు, మరలా పంట వేస్తాడు. పంట వేసిన తర్వాత ఏమంటుంది? మంచి పంట మళ్ళీ బయటకు వస్తుంది, కొత్త పంట, మంచి పంట వస్తుంది. ఏమండి, ప్రతి రైతు ఎందుకు నూతన పరుస్తున్నాడు? ఆ భూమిని కొత్త పంట కోసుకోవడం, మంచి పంట ఫలం రావడానికి ఎలా చేస్తాడు. అలాగే క్రైస్తవుడు కూడా నీ హృదయాన్ని నూతన పరుచుకుంటూ ఉండాలి, కొత్తగా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో మన హృదయం బండ పారిపోతుంటుంది.
మీ హృదయము బండపారిపోతుంటే, అనేకమైన చెడ్డ తలంపులు వస్తుంటాయి, అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి, అనేకమైన లోక ఆలస్యంలోకి వెళ్ళిపోతుంటాం మనము. అటువంటిప్పుడు ఏం చేస్తుంటే వాక్యం ద్వారా నువ్వు ఏం చేసుకుంటావు కదా, నిరంతరము నీ హృదయం అంటే భూమిని కొత్త పంట పోసుకోవడానికి నీ హృదయాన్ని నూతనపరుచుకుంటూ ఉంటాను. ఇది కొత్త సంవత్సరము తీసుకుంటున్న నిర్ణయం కాదు ప్రియులారా. కొత్త సంవత్సరం అయినా కొత్త నిర్ణయం తీసుకోవటం కాదు, నీ పాత జీవితాన్ని ప్రతి నిత్యము నువ్వు శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉన్నాడు, మీ బండ బారిన హృదయాన్ని మార్చాలంటే ఏం చేయమంటున్నాడు ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం కీర్తన గ్రంథము 51 చూడండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 51వ కీర్తన 10 వచ్చిన సమయం. కీర్తన 51:10 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములను నూతనముగా పుట్టించము, కొత్తదిగా నా హృదయాన్ని, బండబారిపోయిన నా హృదయాన్ని తండ్రి నూతనంగా సృష్టించము, నూతనం చేసి నూతన పరుచు తండ్రి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము తండ్రి అన్నాడు. ఏనాడైనా మనం ఈ దేవుడిని ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో చెప్పండి. ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాము, ఏ విధంగా అడుక్కుంటున్నాము తండ్రిని ఒకసారి ఆలోచించండి. నూతన హృదయం నాకు ప్రసాదించు తండ్రి, కొత్త సృష్టి, కొత్త హృదయం నాకు ప్రసాదించు తండ్రి, ఈ బండబారిన హృదయాన్ని మార్చు తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నామా చెప్పండి. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? కొత్త సంవత్సరం నుండి మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? ఇంకా పాత పద్ధతుల్ని మనం అవలంబిస్తున్నావా? పాత జీవితాన్ని మనం వదులుకోవా? ఎప్పుడు క్రీస్తులకు వచ్చేస్తాం? ఇంకా టైం అడుగుతున్నావా? ఇంకా ఒక సంవత్సరం ఆగుదాం అనుకుంటున్నావా? బాప్తీసు తీసుకోవటానికో దేవుని రక్షణ పొందుకోవటానికి ఇంకొక సంవత్సరం గురించి ఆలోచిస్తున్నావా? లేదా ఇంకొక 2 సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నావా? లేదా పెళ్లి తర్వాత చూస్తున్నావా ఆలోచించుకుంటున్నావా? ఏమండి? లేదా కొత్త సంవత్సరం ఇంకొక సంవత్సరం గురించి ఆలోచిస్తున్నావా? రక్షణ అనేది ఈ రోజు నువ్వు తీసుకోవాలా. అందుకే నేను పౌలు గారు కొరింథీయులకు రాసిన 6వ పత్రికలోనే మళ్ళీ కింద ఒక మాట అంటున్నాడు. ఇలా ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు గారు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఇలాగా 2:3 అనుకూల సమయముందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినముందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, మరో సంవత్సరం గురించి ఆలోచించబాక నువ్వు దేవుని రక్షణ పొందడానికి, మరో పెళ్లి గురించి ఆలోచించబాక రక్షణలో రావడానికి, మరో శుభదినము మరో శుభకార్యం గురించి ఆలోచించబాక రక్షణలో రావడానికి. ఇదిగో నేడే రక్షణ సమయము. నీ ప్రాణము గొంతులో ఉన్నంత వరకే, నీ శ్వాస ఉన్నంత వరకే ఇప్పుడే రక్షణ తీసుకో. అనుకూల సమయం అంటున్నాడు. ముహూర్తాలు చూడబాకండి. బాప్తీసు రక్షణలో తీసుకురావడానికి ఏం చూడద్దంటాడు? మరో సంవత్సరం చూడద్దండి. ఇదిగో కొత్త సంవత్సరం, కొత్త సృష్టి. ఇదిగో ఈ రోజు చూడకుండా ఎంతో మంది ప్రపంచంలో చనిపోయి ఉంటారు. ఒకసారి చూడండి, రేపు పేపర్లో చూస్తే ఎన్నో మరణాలు, ఎన్నో యాక్సిడెంట్లు. నీకు యువత పాడైపోయింది. నూతన సంవత్సరం పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు, తాగుతున్నారు, పబ్బాలు చేసుకుంటున్నారు. కానీ మనం ఆ విధంగా ఉండకుండా, కానీ దేవుడు మనం ఆ విధంగా ఉండకపోయినా కానీ ప్రియులారా మనం ఏ విధంగా ఉండాలి సార్? ఇదిగో ఇదే అనుకూల సమయం. దేవుడు హెచ్చరిస్తున్న మాటలు ప్రియులకి బాప్తీసం తీసుకోండి. ఎవరైతే రక్షణలోకి రాలేదో వాడు తీసుకోండి. ఎందుకంటే ఏ రోజు మనం కన్ను మూస్తాం మనకు తెలియదు ప్రియులారా. ఎప్పుడు కన్ను మూసేస్తామో తెలియదు, ఎప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోతారో తెలియదు, ఎప్పుడు తీసేస్తారో తెలియదు, ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. ఈ క్షణం మనం మరణిస్తే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి వచ్చు.
అంత తేలిగ్గా దేవుని మాటలు మనం తీసుకోవద్దు. వాక్యాన్ని నిర్లక్ష్య కట్టొద్దు అంటాడు. కలుపు మంచి మాటలు నేడే రక్షణ దినం. బాప్తీసులు తీసుకోవడం, రక్షణలో రావడం, క్రీస్తుని అంగీకరించడానికి, క్రీస్తుని స్వీకరించడానికి ఇదే సమయం అన్నాడు పౌలు గారు. ఇదిగో మళ్ళీ నుంచి మాట్లాడు. నూతన సంవత్సరంలో మనం నూతనంగా చేయవలసిన కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధులు స్వీకరించాలి. దేవుడు మనం ఏమి చేయమంటున్నాడో కొత్త సంవత్సరంలో, పాత సంవత్సరంలో ఈ పని చేయలేకపోయిందంటే నీ పని, అయ్యా నీ కుమారుడి పని నేను చేయలేకపోయిన పాతలో, ఇదిగో లోకంలో పడిపోయాను, నా కుటుంబం గురించి ఆలోచించుకుంటున్నాను, లేదా నా భర్త గురించి ఆలోచించుకున్నాను, నా బిడ్డల గురించి ఆలోచించుకుంటున్నాను, కానీ నీ గురించి నేను ఆలోచించలేకపోయింది తండ్రి. ఇదిగో కొత్త సంవత్సరం నాకు ఇచ్చావంటే ఇదిగో కొత్తగా నీ కొరకు బ్రతకాలని, ఏదో కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని కొరకు పని చేయడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త జీవితంలో నువ్వు కొత్త నిర్ణయాలు, బాధ్యతలు తీసుకోవాలి దేవుని కొరకు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, దేవుడు నీకు ఆశీర్వాదాల బాధ్యత కాదు. దేవుడు నీకేమి ఇస్తున్నాడని కాదు, అన్నీ ఇచ్చాడు భూమి మీద వాక్యంగా. ఇంకా దేవుడు ఏమి ఇవ్వాలో మీరు చెప్పండి. ఒకవేళ నువ్వు బాధ్యత తీసుకుంటే ఇదిగో ఈ బాధ్యత తీసుకో, ఇదిగో ఈ బాధ్యత, ఈ సంవత్సరం నేను ఈ బాధ్యత తీసుకుంటున్నాను, ఈ సంవత్సరం నుంచి దేవుడి కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాడు, వాక్యం కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాడు, క్రీస్తు కొరకు నేను నా ప్రాణాలను ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. ఒక నిర్ణయం, గట్టి నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతున్నాడు క్రైస్తవుడు? మొదటి శతాబ్ది క్రైస్తవులు, మొదటి శతాబ్ది అపోస్తులందరూ కూడా ఆ విధంగా కానండి దేవుని కొరకు బలియాగంగా అర్పించబడ్డారు. ఈరోజు మనం ఎక్కడ అర్పిస్తామో చెప్పండి. ఏమి చేస్తాం, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాము? ఈ సంవత్సరం క్రీస్తు కొరకు పడిన శ్రమలు ఏంటి మరి లెక్కేసుకుంటే ఏం కనిపిస్తున్నాము? ఏమైనా కష్టపడ్డామా క్రీస్తు కొరకు? సువార్త పరిచయంలో కష్టపడ్డామా చెప్పండి. ఈ కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు కదా యేసుక్రీస్తు ప్రభువాడు 2000 సంవత్సరాల క్రితము. నీ కోసం త్యాగం చేశాడు కానీ నీ కొరకు రక్తం చిందించాడు కదా. ఇదిగో కొత్త సంవత్సరం నుంచి నీ బాధ్యత ఏంటి? కొత్త సంవత్సరం నుంచి నీ ఉద్దేశం ఏంటి? కొత్త సంవత్సరం నుంచి ఏ కొనుక్కోవాలని ఆశపడుతున్నావా? కొత్త సంవత్సరంలో ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కొత్త సంవత్సరంలో కారు కొనుక్కోవాలనుకుంటున్నావా, కొత్త సంవత్సరంలో ఇంకేమైనా కొనుక్కోవాలనుకుంటున్నావా? అది కాదండి. కొత్త సంవత్సరం నుంచి నువ్వు ఏ పని చేయాలని క్రీస్తు కొరకు చూడండి. మత్తయి సువార్త ఆలోచన ఏం బాధ్యతలు తీసుకోమంటున్నాడు కొన్ని హెచ్చరిక మాటలు చెప్తాను, ఇలా రాసుకోండి, ఆలోచించండి. మత్తయి సువార్త ఆలోచన 23 వచ్చినాం. మత్తయి సువార్త 23. నీ కన్నులు చెడినవైతే దేహం అంతా చీకటి అయిపోతుంది. ఇంకా చీకటి జీవితంలో ఒక్కసారి నీ కోసం మరణించిన యేసుక్రీస్తు గురించి నీ కళ్ళతోటి ఆలోచించవా? నీ మనసుతోటి ఆలోచించవా? నీ కళ్ళతో చూడవా? ఇంకా నువ్వు చీకటి జీవితంలో చీకటి కళ్ళతో ఆలోచిస్తున్నావు పిల్ల. ఇంకా నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రియమైతే నీలో ఉన్న వెలుగు ఏంటో తెలుసా? అది క్రీస్తుని బయలుపరచడానికి, దేవుని ఘనతని ఈ లోకానికి చాటి చెప్పడానికి. ఆ వెలుగుని నాశనం చేసుకోవద్దు. వేవచ్చున్నట్టు వెలుగు నీలో ఉన్నంత కాలము క్రీస్తు కొరకు, లోకం కొరకు నువ్వు వెలుగుతూ ప్రియులా. అనేక మందికి ఒక చిన్న దీపం, చిరుదీపంలో నువ్వు కనపడాలి. నీ ఉన్న చిన్న దిశే కావచ్చు, చిన్న స్థితే కావచ్చు, కానీ నీ వెలుగు ఎంతో గొప్పది. నీ వాక్యపు వెలుగు ఎంతో ఉన్నతమైనది ప్రియులా. అనేక మందిని వెలిగించేవాడిగా ఉండమంటున్నాడు అమ్మాయి. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని అనేక మందికి వెలుగులాగా కనిపించాలి. ఆ విధంగా ఒక బాధ్యత తీసుకో, ఒక నిర్ణయాన్ని తీసుకో. ఇంకో నిర్ణయం కీర్తన గ్రంథం 119. ఇంకొక నిర్ణయం తీసుకోండి. వాక్యము కీర్తన గ్రంథం 119, 105 వచ్చిన ప్రియులారా. 119. నీ వాక్యము నా పాదములకు దీపం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఎక్కడ త్రోవకు వెలుగు? ఎక్కడికి వెళ్ళడానికి నీకు త్రోవ వెలుగు చెప్పండి. నూతన జీవితానికి వెలుగు వాక్యము. నీ వాక్యము నా త్రోవ వెలుగు, నా నడకలకు వెలుగు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ పుట్టిన ఆశను అనుసరించిన ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. మళ్ళీ చదువుతాం మాట 14 నుంచి నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా విజయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశ నుండి పూర్వ పాత ఆశలు, పూర్వపు ఆశ, లోక ఆశల్లో పడిపోయాము. పూర్వపు అజ్ఞానపు ఆశలు అవన్నీ పిల్లలు అవన్నీ విడిచిపెట్టండి. పూర్వపు అజ్ఞాన దశల నుండి మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. ఏమైనా దేవుడు ఎంత మాట హెచ్చరిక చేస్తున్నాడు. నూతన బాధ్యతలు, నూతన సంవత్సరములో నువ్వు తీసుకోవచ్చిన బాధ్యతలు దేవుడి కొరకు ఉన్నత. అలాగా అనేక మంది క్రైస్తవులు మనం నూతన జీవితంలో బ్రతికినారు. ఒక పేతురు గారు నూతన జీవితం ఎలా బ్రతికారో ఒకసారి చదువు. ఒక అబ్రహాము గారు ఎలా బ్రతికాడో అనేక మందికి మాదిరిగా కనిపిస్తున్నాడు. ఒక పౌలు గారు మనకి ఎంతో మంది పౌలు జీవితం, నూతన పాత జీవితం ఎలా ఉందో నాకు తెలుసు. పేతురు గారి పాత జీవితం ఎలా ఉందో తెలుసు. అబ్రహాం గారి పాత జీవితం, నోహ గారి పాత జీవితం ఎలా ఉందో తెలుసు. కానీ నూతన జీవితం వచ్చేసరికి వాళ్ళు దేవుని కొరకు ఉన్నతంగా అద్భుతంగా బ్రతికి చూపించారు. వాళ్ళందరూ మనకు ఒక మాదిరిగా ఉంచారు. పాత జీవితంలో వాళ్ళు ఎలాగ బ్రతికారో కొత్త జీవితంలో వాళ్ళు ఎలాగ మనకు మాదిరిగా చూపిస్తారో అనేక మంది మనకు క్రైస్తవులుగా మన బైబిల్లో రాయబడినటువంటి సాక్ష్యాలు మనం చూస్తున్నాం. మన జీవితం కూడా ఒక సాక్ష్యంగా బ్రతకాలి. క్రీస్తును ప్రకటించడంలో నువ్వు ఒక సాక్షిని, ఆయన నీ బ్రతుకులో ఒక సాక్షిగా చూపించుకోవాలి అనేక మంది. కనుక ప్రేమితుల దేవుని బాధ్యతలు కొత్త సంవత్సరంలో, పాత సంవత్సరంలో పాత దాని నుంచి గతించిపోయిన దాని గురించి ఆలోచించగా కొత్త జీవితంలో, కొత్త సంవత్సరంలో మంచి మంచి దేవుని కొరకు బాధ్యతలు తీసుకోమని మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాను. హెచ్చరించుకుంటూ మరి మాట నేను ముగిస్తున్నాను. కొత్త సంవత్సరంలో కొత్త బాధ్యతలు మీరందరూ కూడా తీసుకుంటారని ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నా కడుపు తీసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభుత్వాన్ని నూతన సంవత్సరంలోకి తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టారు. తండ్రి గతించిన కాలం గురించి ఆలోచించకుండా తండ్రి కొత్త సంవత్సరంలో కొత్త బాధ్యతలతో తండ్రి మీ కొరకే మంచి నిర్ణయాలు తీసుకుని తండ్రి మీ కొరకు ఎలా బ్రతకాలో, మీ పని ఎలా జరిగించాలో తండ్రి ఒక్కొక్క సంవత్సరంలో తండ్రి మీ చేసిన పనులు మీ దగ్గర నిక్షిప్తపై ఉన్నాను తండ్రి. నేను మరణించిన తర్వాత నేను చేసిన క్రియలే తండ్రి మీ దగ్గరికి వచ్చేది తండ్రి. ఆ క్రియలే మా నిత్య జీవాన్ని నిర్ణయిస్తే తండ్రి. నాయన భూమి మీద ఈ కొద్ది జీవితం తండ్రి ఒక కొత్త సంవత్సరం నా జీవితంలోకి వచ్చిందంటే మేము మరణానికి దగ్గరవుతున్నామని అర్థం. కొత్త సంవత్సరం అనగా తండ్రి బాధ్యత, కొత్త జీవితం అనగానే బాధ్యత అనే విషయం మర్చిపోకుండా తండ్రి. కేవలం క్రైస్తవుడు అంటే బాధ్యత కలిగిన వాడని మంచి నిర్ణయాలు తీసుకొని ఇక్కడ వాక్యం ప్రతి బిడ్డ తండ్రి బాధ్యత మెరిగి మీ కొరకు ఉన్నతంగా బ్రతకాలని ఆశపడితే మీ మాటలు మీ బిడ్డలకి హెచ్చరికగా నన్ను నేను హెచ్చరించుకుంటూ తండ్రి చెప్పబడిన మాటల ప్రకారం మా హృదయంలో పరీక్ష చేసుకొని నూతన బాధ్యతలుగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమార ప్రార్థించి అది వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.